సభలో అంటే రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం, ఇరు పక్షాల నుంచి కూడా ఇప్పుడు స్పీకర్ చూస్తే గతం నుంచి తీసుకుంటే ప్రో కాంగ్రెస్, ప్రో టీడీపీ, అసలు ఇంకా వన్ సైడ్ అయిపోయింది అబ్బా అసెంబ్లీ అన్నారు. కానీ మీ విషయంలో మాత్రము ఎవరు కూడా విమర్శలు చేసేవారు కదా, అంటే స్పీకర్ని దింపేయాలి, ఇతనికి వ్యతిరేకంగా ఓటింగ్ వేయాలి అసలుకి అని ఒక అసంతృప్తి అనేది లేదన్నమాట ఎక్కడా కూడా. ఒక మంచి సజావుగా సాగిపోయింది. అంటే ఎట్లా మీరేమన్నా వాళ్ళిద్దరు హిప్నటైజ్ చేశారా, ఏం పరిస్థితి అసలుకి? వాళ్ళు హిప్నటైజ్ ఏం కాదు, రెండు ఏంటంటే నాకున్న కంఫర్ట్ అది. నన్ను బహుశా సభాపతిని ఆ స్ట్రాటజీతోనే చేశారేమో. ఎందుకంటే నేను సభాపతి కాక మొదలు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాను, 5 సంవత్సరాలు అధికార పార్టీ. అవిశ్వాస తీర్మానానికి చోటు లేకుండా పోయింది మీరు ఉన్నంతకాలం. అవిశ్వాస తీర్మానం పెట్టారు, గవర్నమెంట్ మీద పెట్టారు, నాపై పెట్టారు. అంటే అదంతా మంచిది, నాపై పెట్టారు అవిశ్వాస తీర్మానం అనేది నాకు బాధ లేదు. ఎందుకంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి, ఇట్ హ్యాస్ టు బీ దేర్. అయితే నేను సభాపతిగా ఎలా కంట్రోల్ చేశారనే మీ ప్రశ్నకు జవాబు చెప్పడానికి 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాను సభాపతి కాక మొదలు. కాబట్టి నేను నాగరాజు గారు ప్రధానంగా లెజిస్లేటివ్ మ్యాన్ని. నేను అంటే రాజకీయాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 రకాల నాయకులు ఉంటారు. ఒక్కోలేమో ఏదో ఎమ్మెల్యే ద్వారా సెక్రటేరియట్లో కూర్చోవాలని, చాలా తక్కువ మంది అసెంబ్లీలోనే కూర్చోవాలని అనుకుంటారు. అంటే ఎమ్మెల్యే కాగానే మంత్రి కావాలి, ఇంకేదో కావాలి అని అనుకుంటారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అవుతానని నేను అనుకోలే. ఎందుకంటే మొదటిసారి చిన్న వయసులో గెలిచాను, ఆ తర్వాత 10 సంవత్సరాల అపోజిషన్లో ఉంటి కాబట్టి నాకు ఆ మంత్రి గురించి ఆలోచించలే. నేను ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి చట్టసభల్ని ఎలా ఉపయోగించుకోవాలి ప్రజలకనే దానిపైనే నా దృష్టి ఎక్కువ ఉండేది. అందుకు 15 సంవత్సరాలు సుదీర్ఘంగా అసెంబ్లీలో పనిచేసి సభాపతి కుర్చీలో కూర్చున్నప్పుడు నాకు ఇంట్లో కుర్చీలో కూర్చున్నంత విధంగా కంఫర్టబుల్ ఉండే. కాబట్టి హౌస్ నడిపించటంలో కూడా అధికార పార్టీలో కూర్చున్నప్పుడు మీ మనసులో ఏముంటుంది, ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు మీ మనసులో ఏముంటుంది, మీ స్టాండ్ డిపెండ్స్ ఆన్ వే యూ సిట్ అంటారు. కాబట్టి అది ఎక్కువ అనుభవం ఉండే. కాబట్టి ఇటు రాజశేఖర రెడ్డి గారిని కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారిని కానీ, మధ్యన ఉన్న మిగతా ప్రతిపక్షాన్ని కానీ వారిని హౌస్లో పార్టిసిపేట్ కావటంలో ఇబ్బంది లేకుండా హౌస్ నడపడానికి నాకు ఇబ్బంది లేని వాతావరణం, దీనికి ఇది కారణాలు ఒకటి. రెండోది నాకు ఒక్కటి సంతోషం ఏమనిపిస్తుందంటే, అందరు ఇప్పుడు మీరే చెప్పారు అందరు సభను చూసేవారని. అంటే సభాపతిగా ఉన్న సమయంలో శాసనసభకు విజిబిలిటీ తీసుకొచ్చాను. విజిబిలిటీ అంటే ఇవాళ శాసనసభ నడుస్తుంది, మనం చూడాలి అని ప్రతి ఒక్కరు టీవీ ఆన్ చేసి చూసేవారు. ఆఫ్ ద రికార్డ్ కూడా మీకు చెప్పాలి, ఇన్ని రోజులు చెప్పలేను కానీ ఎక్కువ టైం నాకు ఏమనేవాళ్ళంటే, నేను అప్పుడప్పుడు సభాపతి వెళ్ళిపోయి ఉపసభాపతి గారు ఇంకెవరో ప్యానెల్ చైర్మన్ కూర్చుంటారు, కానీ నన్నే కూర్చోవాలని డిమాండ్ ఉండేది. అప్పుడు స్పీకర్గా నేను ఒక 10 నిమిషాలు నా చేంబర్స్కి రెస్ట్కు వెళ్ళినా అప్పుడప్పుడు హౌస్లో అరిచేవారు, స్పీకర్ రావాలి, స్పీకర్ రావాలి అని. ఎందుకంటే సురేష్ రెడ్డి చైర్లో కూర్చుంటే విజిబిలిటీ ఉంటుంది కాబట్టి అనే ఒక దీంతో కూడా అటువంటి ఒత్తిళ్ళు ఉండేటి. సో స్పీకర్స్ చైర్ వాస్ వెరీ కంఫర్టబుల్ ఫర్ మీ. Hi, this is Suresh Reddy, former speaker. Please watch my interview with Nagaraj Garu on High Dreams, which will be coming up shortly. He's thrown a lot of insight into my personality and it's very exciting. Please watch it.